హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి టొమాటో కోడిగుడ్డు కూర అండి బ్యాచిలర్ స్టైల్‌లో. ఇవాళ స్పెషల్ ఏంటంటే దీన్ని మా వారు తయారు చేశారండి. డైలీ నా కూరలు తిని బోర్ కొట్టిందంట. ఇవాళ ఇంట్లో ఉన్నాను నేను తయారు చేస్తాను నువ్వు తినని చెప్పారండి. సరే ఓకే అని చెప్పాను నేను కూడాను. ఒక పెద్దుల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఆ తర్వాత కొంచెం కరివేపాకు కట్ చేసుకొని పక్కన పెట్టారండి. ఆ తర్వాత ఒక అర డజన్ టొమాటోస్, ఒక 5 కోడిగుడ్డు ఉడకబెట్టి పక్కన పెట్టారండి. ఒక పెద్ద పొటాటో అండి కట్ చేసి పక్కన పెట్టారు. పొటాటో అయితే కలర్ మారిపోతుంది కదా! అందుకని కట్ చేయలేదనమాట. ఆ తర్వాత కడాయిలో వచ్చి ఆయిల్ తీసుకున్నారండి. ఒక 3-4 టేబుల్ స్పూన్ల దాకా ఉంటుందండి ఆయిలు. దాంట్లో వెల్లుల్లిపాయలు కట్ చేసుకున్న వేశారండి. ఆ తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అండి వేసి ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలంతా పసుపు వేస్తున్నారండి. ఒక పావు టేబుల్ స్పూన్. ఇది ఫుల్లుగా ఆయన స్టైల్‌లో అండి. ఆయన బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు ఇలా వండుకునేవాళ్ళంట. ఎలా తయారు చేస్తానో చూడు నేనని చెప్పి వాళ్ళు వండుతున్నారండి. కరివేపాకు వేసి ఆయిల్‌లో ఫ్రై చేస్తున్నారనమాట. ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత పెద్దుల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేస్తున్నారండి ఫ్రై చేస్తానని. మీరేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి నాకు తర్వాత కామెంట్ అయితే పెట్టండి. ఎలా వండారో చూస్తేనే తెలుస్తది ఎలా వండారనే స్టైల్ అయితే. తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నేను కూడా అయితే లాస్ట్‌లో చెప్తానండి తిని చూసి ఎలా చేశారో అనేది. నా మీద ట్రయల్ వేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇది తిన్నాక ఉంటామా పోతామా అనేదైతే తెలీదండి గ్యారంటీ. నేనైతే బాగా వండుతాను. తిని చూడమని చెప్పి స్టార్ట్ చేశారనమాట. సరే ఓకే చేయమన్నా నేను కూడాను. సరే మనకి కూడా డైలీ మనం తినే కూరలు బోర్ కొడతది కదా! ఎవరైనా వండి పెడితే బావుండు అన్నట్టు ఉంటుంది. కానీ వండి పెట్టే వాళ్ళు ఉండరు కదండీ! అందుకని వాళ్ళు నేనే వండుతానన్నప్పుడు వాలంటరీగా సరే ఓకే వండమన్నాననమాట. ఇప్పుడు టమాటాలయితే వేశారండి కట్ చేసి పెట్టుకున్నయి. మళ్ళా స్టీల్ గరిటె పెట్టారండి తిప్పటానికి. ఇది నాన్ స్టిక్ కడాయినైనా అంత కోటింగ్ అంతా పోతదని చెప్పి మళ్ళా స్టిక్కే చేతికిచ్చానండి తిప్పటానికి. ఇప్పుడు దీంట్లో ఉన్న నీళ్ళంతా వచ్చేసి మొత్తం ఎగిరిపోవాలంటండి. అప్పటిదాకా తిప్పాలంట. మీడియం ఫ్లేమ్‌లో అయితే పెట్టారండి. దీంట్లో ఎలాంటి మసాలాలు కానీ ఏమైతే వేయలేదండి. చూడండి మీరు లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా ఎలా వండారనేది నాకైతే కామెంట్ చేసేయండి. రుచికి సరిపోయేంత ఉప్పు వేశారండి. నీరంతా ఎగిరిపోయింది కదా! ఇప్పుడు బాగా మిక్స్ చేస్తున్నారండి దాన్నంతాను. ఇప్పుడు కారం అయితే 3 టేబుల్ స్పూన్‌లు వేశారండి. ఎందుకంటే టొమాటోస్ పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం కారంగా ఉంటేనే బావుంటుందనమాట కూర కూడాను. లేదంటే చప్పగా ఉంటదనమాట. అందుకని కారం అయితే 3 టేబుల్ స్పూన్‌లు వేశారండి. వేసి ఇదంతా మంచిగా కలిపేస్తున్నారనమాట. ఇప్పుడు బంగాళదుంప కట్ చేసినవి వేశారండి. ఇందాక మనం తొక్క తీసి పెట్టారనమాట. ఇప్పుడు కట్ చేసి ఎందుకంటే అది ముందే మనం కట్ చేసుకొని పెట్టుకున్నామంటే కలర్ మారిపోతుంది గదా! అందుకని ముందు కట్ చేయలేదండి. ఇప్పుడు కట్ చేసి వేశారండి. బాండీ కూడా తిప్పేస్తున్నారండి మా వారు కూరతో పాటు. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో వచ్చి నీళ్లు పోసారండి. కూర మనకి ఎంత గ్రేవీ కావాలి ప్లస్ ఎంత ఉడకాలి కదా ముక్కలని దానికి సరిపడినన్ని నీళ్లు పోసారండి. ఒక ముప్పావు లీటర్ నీళ్ళయి దగ్గర దగ్గరగా పట్టినాయండి. ఇది 5 నిమిషాలు ఉడకాలంటండి మొత్తం మంచిగా తెరలాలంటే కొంచెం.
ఇప్పుడు తెరులుతా ఉండగా ఏం చేశారంటే గుడ్లకొచ్చేసి ఘాట్లు పెట్టి దీంట్లో పులుసులో అయితే వేశారండి. ఇవి వేసిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ ఉడకాలంటండి కూర. ఉడికిన తర్వాత నేను కొత్తిమీర వేస్తానని చెప్పారండి. ఇప్పుడొచ్చి కొత్తిమీర వేస్తున్నారు. ఇది వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే చాలంట ఉడకటానికి కూర. ఆ ఫ్లేవర్ మొత్తం దాంట్లోకొచ్చేస్తుందంట. తర్వాత స్టవ్ ఆపేద్దామన్నారండి. ముక్కయితే ఉడికేసిందండి, బంగాళదుంప ముక్క. కూరంతా మంచిగా రెడీ అయింది. స్మెల్ అయితే మాత్రం బానే వస్తుందండి. మరి కూరైతే ఎలా ఉందనేది చూడాలండి. తిన్నాక కానీ తెలీదు. ఒకసారి ఇంక తిప్పేసేసి ఆపేస్తానని చెప్పి వచ్చారండి. ముక్క ఉడికిందా లేదా ఒకసారి మళ్ళీ చూస్తానని కట్ చేస్తున్నారనమాట. ఉడికిందండి ముక్కయితే మంచిగా. ఇంక స్టవ్ ఆపేయొచ్చు అని చెప్పి ఆపేశారనమాట. అంతేనండి ఇంకా. ఎలా ఉందో నేనైతే తిని చెప్తాను. కూరైతే హానెస్ట్‌గా చెప్పాలంటే సూపర్‌గా ఉందండి. మా పిల్లలైతే అన్నారు, "మమ్మీ ఈ కోడిగుడ్డు కూరొచ్చేసి నువ్వు వండిన దానికంటే డ్యాడీ వండిందే బావుందన్నారండి." మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ చేసేయండి. అలానే ఫస్ట్ టైమ్ చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కొంచెం నాకు లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇవాళ రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.